హలో అండి. రవ్వ లడ్డూల్ని ఎప్పుడు మనం చక్కెరతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం గదా! ఈసారి చక్కెర లేకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి అందరూ కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారు. దీనికోసం అయితే ముందుగా ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, అందులో జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసుకొని మంచిగా వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే 2 కప్పుల బొంబాయి రవ్వను కూడా వేసుకొని లో టు ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటూ బాగా రవ్వ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును ఒక 1 కప్పు వేసుకొని ఇది బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలాగే అందులోకి 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత కాచి చల్లార్చిన పాలతోటి లడ్డూలాగా చుట్టేసుకొని పైన జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మన సింపుల్ ప్రాసెస్‌లో రవ్వ లడ్డు రెడీ అండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పేజ్‌ని సపోర్ట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బై బై.